మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులో ఉన్న కొంతమంది నాయకులను పిలిచి చర్చించారు. ఏమనంటే, మన పార్టీ అనేది ఘోరంగా ఓడిపోయింది. కానీ ప్రజల్లో మనం ఉన్నాము. మనం చేసిన మంచి అనేది ప్రజల గుండెల్లో ఉంది. మనం చేసిన కార్యక్రమాలనేది ప్రజలు చూశారు. కార్యకర్తలు, కొంతమంది నాయకులు వాళ్ళు నిరుత్సాహపడకుండా, వాళ్ళు ఇబ్బంది పడకుండా, ఎవరైనా ఆపదలో ఉన్న కార్యకర్తల్ని, ఏ కార్యకర్తకో ఇబ్బంది ఉన్నా సరే మనం వెళ్ళి వాళ్ళని ఓదార్దాం, వారి బాధల్లో మనం తోడుగా ఉందామని చెప్పి అందుబాటులో ఉన్న నాయకుల్ని, ఎమ్మెల్యేలని పిలిచి చర్చించారు. ఆ విధంగా చర్చించటం అనేది ఒక నాయకుడిగా ఉండే ఒక లక్షణం. ఎందుకంటున్నారంటే, దారుణంగా వైసీపీ పార్టీ అనేది ఘోరంగా వాడిపోయింది కదా అని చెప్పి పదే 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 దాన్ని తలుసుకొని బాధపడేదానికన్నా మనం మళ్ళీ ఎలా ఎదగాలి, మళ్ళీ మనం ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల సమస్యల గురించి మనం పోరాడాలి, ఏమైనా ప్రభుత్వం అనేది ప్రజలకు అన్యాయం చేస్తే ఏ విధంగా ఆ సమస్యలను మనం సాల్వ్ చేయాలి అని కొంతవరకు సమీక్షించుకున్నారు నాయకులు. మంచి నాయకుడికి ఉండే లక్షణం అనేది అలాగే ఉండాలి. అది వైసీపీ పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, టీడీపీ పార్టీ కావచ్చు, మరియు ఇంకా ఏ పార్టీ అయినా సరే. ఎందుకంటున్నారంటే, 2019లో పోటీ చేసి ఘోరంగా కాదు అతి ఘోరంగా వాడిపోయిన జనసేన పార్టీ అనేది పవన్ కళ్యాణ్ గారు కూడా అదే నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడ మనం పడ్డామో అక్కడే లెగాలి, ఎక్కడ మనం వాడిపోయామో తగ్గాలో అక్కడే తగ్గాలి, ఎక్కడ మనం నెగ్గాలో అక్కడే నెగ్గాలని చెప్పి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు కూడా బాధపడిన మాట వాస్తవేలే, కానీ బాధపడుతూ అలాగే కృంగిపోలేదు. ఆడుకున్న నాయకులకు, కార్యకర్తలకు, మహిళలకు ప్రతి ఒక్కరు కూడా ధైర్యం చెప్పుకుంటే పార్టీలో తిరిగే ప్రతి ఒక్క చిన్న కార్యకర్త నుంచి పెద్ద నాయకులకు కూడా ఆయన తోచినంతగా ఎక్కడ పడితే అంటే మన అవకాశం ఉన్నంత వరకు ఆయన ధైర్యం చెప్పుకుంటూ మళ్ళీ ఒక 5 సంవత్సరాల దాకా పోరాడి విజయాన్ని చవిచూశారన్నమాట. అది 100కు 100% విజయాన్ని సంతరించారు. ఎస్, కరెక్ట్. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా, ఇప్పుడు ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా 23 ఎమ్మెల్యే సీట్లకు పడిపోయారు. 23 ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయని చెప్పి ఆయన ఎక్కడ పొంగలే. ఆయన బాధ ఉండొచ్చు, ఆ బాధను కూడా దిగమింగుకొని ఈ రోజున మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వం కొన్ని చేస్తున్న కొన్ని ఇబ్బందులను ఏలెత్తి చూపించి